చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం సిడి కండ్రిక పంచాయతీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఆరోగ్య సిబ్బంది అంగన్వాడీ ఉద్యోగులు కలిసి స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ భువనేశ్వరి విచ్చేసి అధిక సంఖ్యలో వచ్చిన మహిళలను వైద్య పరీక్షలు చేసి ఆహారం ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని జాగ్రత్తలు సలహాలను సూచించారు. అనంతరం అంగన్వాడీ ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఫుడ్ సాల్ట్ పరిశీలించి గర్భిణీ స్త్రీలకు వారి ఆరోగ్యంతో పాటు బిడ్డ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ఎటువంటి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి, వంటకాలను రుచి చూసి అంగన్వాడీ ఉద్యోగులను అభినందించి కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. అట్లా ప్రతి నెల అంటే మంత్ ఈ నెలలో మనకి ఏమైనా చిన్న చేస్తే ఇంకో నెలకి ఏమైనా బయట చూసుకోవాలి. అట్లా మీకు ఏమైనా సమస్యలు కనిపించినప్పుడు ఆపరేషన్ మ్యామోగ్రామ్ దగ్గర అంటే ఈ స్క్రీనింగ్ అనేది నెల నిర్వహిస్తున్నాము. ఇది ఏది వల్ల ఉంటుందంటే మన ఇంట్లో మన అక్క చెల్లెలు కానీ మన అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ దొంగల క్యాన్సర్ లాంటి ఏమైనా ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మీ ఇంటికి చూసుకునేసి హాస్పిటల్ రెఫర్ చేస్తే మనం మ్యామోగ్రామ్ చేపిస్తాం. మీకు ఆల్రెడీ ఇక్కడ చేపిస్తాం. మీ బిల్డింగ్ అంటే లేక మాకు ఇంకోసారి సెపరేట్ చేయొచ్చు. మీకు ఉన్నట్టు చెప్పిస్తాం. మీకు సెపరేట్ ఎగ్జామినేషన్ కావాలంటే నెలసరి టైంలో గుడ్డు పెరుగు అలా తింటే కొంతమందికి స్మెల్ వస్తుందని కొంతమంది తినరనమాట. అలాంటి టైంలోనే మీరు పౌష్టికాహారం అనేది తీసుకోవాలి. బాగా గుడ్డు తినాలి, పెరుగు తినాలి, సరేనా. మీకు ఫ్లో ఎక్కువ ఉంటే డాక్టర్ మేడంకి చెప్పాలి. మీ దగ్గర ఉన్న హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్కి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. థ్యాంక్ యూ. ఎవరు కూడా మనకి ఈ టీబీఐ అని వస్తే మనము దాన్ని దాచిపెట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు. అది ఇంకా బాడీలో ఏదైతే ఊపిరితిత్తులంతా కూడా తినేస్తూ వచ్చేస్తుంది. కాబట్టి మనం తొందరగా పక్కింట్లో కానీ ఎక్కడైనా చుట్టుపక్కల ఎవరైనా టీబీ పేషెంట్ ఉంటే కూడా మనం ఒకవేళ మనకి ఏదైనా లక్షణాలు అనిపిస్తే మనం కూడా ఏమి ఇబ్బంది ఏం లేదు, మనకి ఇక్కడ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు కార్వేటినగరం హాస్పిటల్లో కూడాను, కత్తిరిపల్లి హాస్పిటల్లో కూడా మనకి గల్ల పరీక్షలు చేస్తున్నారు. అక్కడ కూడా వెళ్ళి మీరు గల్ల పరీక్షలు చేసుకోవడం ద్వారా తొందరగా మనము ఒకవేళ జబ్బు కనుక ఉంటే కనుక మందులు వాడడం ద్వారా ఈ టీబీ అయితే 100% క్యూర్ అవుతుంది, నయమవుతుంది. దీనికి ఉచితంగా మందులు ఉన్నాయి, ఏమి ఇబ్బంది పడాల్సిన మనకి బాల సంజీవని కిట్ వస్తూ ఉంది. దాన్ని వాడడం దాటింది బెల్లం అది మీకు తెలిసి ఎంతెంత క్వాంటిటీ ఇస్తూ ఉండాలి ఏమనేది ఇచ్చిన దాన్ని మీరు ఖచ్చితంగా బెల్లం అనేది మీకు ఐరన్ ఎక్కువ కావాలి. కాబట్టి మళ్ళీ మునగాకు ఉంటుంది. అది వీక్లీ 3 times తీసుకున్నా మీకు ఎట్లా నచ్చితే అట్లా తాలింపు కావచ్చు, లేదంటే కొంతమంది పొడి చేసుకొని కరింపాకుండా మునగాకు పొడి మీకు హెచ్బి అనేది బాగుంది. అక్కడికి వచ్చే ప్రతి ఫుడ్ని మీరు వేస్ట్ చేయలేదు. అంగన్వాడీకి ఇచ్చే ప్రతి ఫుడ్ మీరు తీసుకునేదానికోసం మీకు ఇస్తూ ఉంటుంది. దాన్ని రాత్రిలో నానబెట్టుకొని మార్నింగ్ ఆ వాటర్ తాగొచ్చు. మీకు ఐరన్ అనేది బాగా ఇదవుతుంది. కాబట్టి అంగన్వాడీలు ఇచ్చే ప్రతి ఫుడ్ మీ తల్లి బిడ్డ సంక్షేమం కోసమే ఇస్తారు. కాబట్టి ఏది వేస్ట్ చేయకుండా దాన్ని తీసుకోవాలి. కోడిగుడ్డు రోజు తినాలి.